హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. అందుకన్నా ముందు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. సో నిఫ్టీ మనం చూస్తే కనుక డైలీ కూడా ఆల్ టైమ్ హైస్ అనేది మనకి బ్రేక్ అవుతుంది. ఓవరాల్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండే కనిపిస్తుంది. మనం లాస్ట్ వీక్లో కూడా డిస్కస్ చేసాం. నిఫ్టీ ఒకవేళ 24,000 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా కూడా మనకి మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ కనిపించే ఛాన్స్ ఉంది. సో 24,250, 24,500 దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ చెప్పుకున్నాం. సో ఆ రీజన్లో మనకి స్లోగా అప్ సైడ్కి డౌన్ సైడ్కి రెండు సైడ్ వెళ్ళి ఓవరాల్ ట్రెండ్ మాత్రం స్టిల్ మనకి అప్ ట్రెండ్లోనే మనకు కనిపిస్తుంది అనమాట. మనకి నియర్ బై రెసిస్టెన్స్ ప్రస్తుతం చూస్తే కనుక ఖచ్చితంగా 24,500 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఏదైతే కొంత బేరిష్నెస్ కనిపిస్తుంది అని అనుకునే లోపల ఫ్రైడే రోజు మనకి స్ట్రాంగ్ పాజిటివ్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయిందనమాట. ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అయితే కనుక 24,500, 24,750 లెవెల్స్ దాకా కూడా మనం ఈ వీక్లో నిఫ్టీలో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే సో ఒకవేళ మండే, ట్యూస్డేలో ఈ రీజన్కి వెళ్ళి ఇక్కడ నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది గైస్. లేదు ఒకవేళ మార్కెట్ బేరిష్ కనుక ఉంటే కనుక మళ్ళీ కూడా మనకి 24,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ అనేది ఈ వీక్లో ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ రీజన్లోనే మనకి మ్యాక్సిమం మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరీ హెవీ నెగిటివ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అని ఏమైనా జరిగితే తప్పితే సో మ్యాక్సిమం ఈ రీజన్ 24,000 నుంచి 24,500 రీజన్స్ మధ్యలోనే మనకి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ రీజన్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ స్ట్రాంగ్గా ఏమైనా బ్రేక్ అయితే కనుక అప్ టు 24,750 లెవెల్స్ దాకా కూడా మనకి ఈ వీక్లో మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది నా పర్సనల్ అనాలిసిస్. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ వీక్లో సో సూపర్గా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. మళ్ళీ 52,000 లెవెల్ టెస్ట్ చేసింది. మళ్ళీ కూడా అప్ సైడ్కి వెళ్ళింది గైస్. సో కొంత లాస్ట్ 2 వీక్స్ బట్టి మనం చూస్తే కనుక సో ఇది కూడా మనకి 52,000 లెవెల్ దగ్గర నుంచి 52,300 సో 53,000 లెవెల్ దాకా ఈ రీజన్లో ఈ 1,000 పాయింట్స్లోనే మనకి మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం చూస్తే కనుక 52,600 అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే కనుక ఖచ్చితంగా మనకి 53,000 నుంచి 53,200 లెవెల్ అనేది టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట. ఇది బ్రేక్ అయితే మనం అప్ టు 54,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మళ్ళీ ఇక్కడ బేరిష్నెస్ కనుక వస్తే కనుక ఒకవేళ మండే రోజు కొంత పాజిటివ్ వెళ్ళి ఇక్కడ బేరిష్నెస్ వస్తే కనుక సో ఖచ్చితంగా 52,000 అప్కమింగ్ వీక్స్లో ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యి సో మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి మార్కెట్ ఈ రీజన్ని బ్రేక్ అవ్వగలుగుతుందా లేదా ఇక్కడ బేరిష్నెస్ వస్తుందో దాన్ని బట్టి మనకి ఫర్దర్గా మూమెంట్ అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి సో ఈ వీక్ కోసం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. సో అలాగే ఒక 5 to 6 స్టాక్స్ గురించి ఈ వీక్లో డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వస్తే మనకి హెచ్ఎఫ్సిఎల్ గైస్. హెచ్ఎఫ్సిఎల్ ఆల్రెడీ మనం 100 నుంచి 105 రీజన్స్లోనే సో షార్ట్ టర్మ్కి చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే సో హోల్డ్ చేయండి, స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ 3 డేస్ బట్టి స్ట్రాంగ్ బుల్లిష్నెస్. అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రాంగ్ బుల్లిష్నెస్ వచ్చింది. ఎప్పుడైతే 100 బ్రేక్ అయిందో ఇంకా స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. కంటిన్యూస్గా వెళ్ళి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ బయర్స్ కొంతగా ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి. సో అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రాంగ్ బయర్స్. సో ఇక్కడ మీరు ఏదైతే ఉందో సో ఆ విధంగా మనకి ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ కనిపిస్తున్నారు. ఒకవేళ 130 లెవెల్ కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వగలిగితే కనుక ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలా అని చెప్పేసి సో 30% అలా ఎక్స్పెక్ట్ చేయకండి. మినిమం 10 to 15% ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 130 నుంచి 140 మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే సో ఇంకా ఫర్దర్గా మూవ్ అయితే కనుక 150 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. లేదు రేపు కనుక మండే రోజు కనుక ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంటే కనుక ఖచ్చితంగా వెయిట్ ఫర్ 115 to 120 లెవెల్స్. సో ఒకవేళ మండే రోజు రేపు కనుక ప్రాఫిట్ బుకింగ్ వస్తుంటే, ఎందుకంటే ఈ బయ్యర్స్ కాస్త సెల్లర్స్గా మారి మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉంటే కనుక ప్రాఫిట్ బుకింగ్ వస్తుంటే కనుక ఈ రీజన్ కోసం వెయిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి 150 నుంచి 120 రీజన్స్ మధ్యలో. లేదు ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక మనం వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 115 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుందాం అనుకుంటే సో ఇది బ్రేక్ అయితే కనుక 120 బిలో మెయింటైన్ చేసుకోండి. లేదు రేపు పడిపోతుంటే వెయిట్ ఫర్ 115 to 120 రీజన్స్ కోసం వెయిట్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి హెచ్ఎఫ్సిఎల్ గురించి కేసు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఫ్రైడే రోజు మనకి సూపర్ పాజిటివ్ న్యూస్ ఉండి మంచి బ్రేక్అవుట్ కూడా ఇచ్చిన స్టాక్ అనమాట ఆర్వీఎన్ఎల్. చాలా కాలం తర్వాత ఈ రీజన్ బ్రేక్అవుట్ అయింది. మనం ఎస్టర్డే వీడియోలో కూడా సో డిస్కస్ అనేది చేసాం. సో ఈ పర్టికులర్ స్టాక్ సో ఆల్మోస్ట్ 17 to 18% ర్యాలీ అనేది కనిపించింది అనమాట. అబ్జర్వ్ చేయండి, ఇంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ కాబట్టి మినిమం 470 దాకా ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక సో 450 నుంచి 470 ఈ రీజన్కి ఏమైనా వస్తే ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడం బెటర్. లేదు ట్రెండ్ కంటిన్యూ అయ్యి 500 బ్రేక్ అయితే కనుక వెంటనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చేసుకొని 525, 550 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఒకవేళ రేపు ఏమైనా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ ఆల్మోస్ట్ 17% కాబట్టి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకొని
చేసుకొని హోల్డ్ చేయండి. మళ్ళీ 500, 525, 550 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వితిన్ 1 to 2 వీక్స్ పీరియడ్లో. సో ఇది మనకి ఆర్బిఎన్ఎల్ స్టాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జిఆర్ఎస్సి. ఈ పర్టికులర్ స్టాక్ గురించి మనం 1500 లెవెల్స్ దగ్గరే మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. సో కంటిన్యూస్గా ర్యాలీ కనిపిస్తుంది అనమాట. స్టిల్ మనకి అప్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది. సో ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇంకా కూడా మనకి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. స్టిల్ మనకి బయ్యర్స్ అనేది సో కంటిన్యూస్గా కనిపిస్తున్నారు. అబ్జర్వ్ చేయండి. సో కొంత ఏదైతే హ్యూజ్ మూమెంటం కనిపిస్తుంది. 100 నుంచి 200, 250 పాయింట్స్ దాకా కూడా మూమెంటం కనిపిస్తుంది. ఒకవేళ పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకోండి. ఒకవేళ పడిపోతుంటే 2500 నుంచి 2500-600 ఈ రీజన్లో అక్యూములేట్ అనేది చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనం ఈ వీక్లో మనకి 2950 నుంచి 3000 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే ఇది కూడా బ్రేక్ అయితే 3250. ఒకవేళ మీరు కనుక సో 1900, 1800, 1700 ఈ రీజన్స్లో అక్యూములేట్ చేస్తుంటే స్టిల్ మనకి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఆ ట్రెండ్ ఇంకా పాసిబిలిటీ అనేది ఉంది గైస్. సో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పాజిటివిటీ కనిపిస్తే వెంటనే యాడ్ చేసుకొని, ఒకవేళ పడుతుంటే ఈ రీజన్లో రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకొని 2950 నుంచి 3000 లెవెల్స్ మన ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ 3250 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట జిఆర్ఎస్సి. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ గైస్. సో ఐఆర్ఈడిఏ కూడా కంప్లీట్ బుల్లిష్నెస్ ఉంది. సో ప్రస్తుతంకి అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ అనేది పాజిటివ్ ఉంది. సో చాలామంది అడుగుతున్నారు ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు అని. ప్రజెంట్ అయితే ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఒకవేళ రేపు అబ్జర్వ్ చేయండి, మార్కెట్స్ ఏమైనా నెగిటివ్ ఉంటే వెయిట్ ఫర్ ఫాల్ అయిన తర్వాత రివర్సల్ వచ్చిన తర్వాత అక్యూములేట్ చేసుకోండి. లేదా ట్రెండ్ కంటిన్యూ అయితే వెంటనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడి నుంచి మనకి 235, 250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే. ఒకవేళ పడుతుంటే 220 దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి గైస్. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి అనమాట. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ 215. సో దాని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని పాజిటివ్ ఉంటే మనం అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జీపిల్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా సో థర్స్డే, ఫ్రైడే చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట స్టాక్లో. సో రేపు అబ్జర్వ్ చేయండి. సో 450 నుంచి 460 రీజన్స్ అయితే బెటర్ లెవెల్స్ అనమాట. సో లేదు ఒకవేళ పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకొని 450 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 500, 550 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒక 25-30 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 500 నుంచి ఒక 25 నుంచి 75 పాయింట్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జీపీల్ నుంచి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లాస్ట్ వన్ లారస్ ల్యాబ్ గైస్. దీంట్లో కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మంచి ర్యాలీ కనిపించింది అనమాట. సో 450 రెసిస్టెన్స్, ప్రీవియస్గా 450, 460 రెసిస్టెన్స్ మనకి సో బ్రేక్ అయింది. మేము మొన్న ఫ్రైడే రోజు కూడా దీంట్లో మంచి కాల్ ఆప్షన్ తీసుకొని చాలా మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 21 దగ్గర సో సిఈ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 37 దాకా కూడా వెళ్ళింది. చాలా మంచి రిటర్న్ అనేది వచ్చింది అనమాట. ఈ పర్టికులర్ స్టాక్లో మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ పడుతుంటే 460 దగ్గర రివర్సల్ వస్తే యాడ్ చేసుకొని, లేదా పాజిటివ్ ఉంటే కనుక యాడ్ చేసుకొని 450 బిలో మనకి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 500 నుంచి 525 నుంచి 530 ఈ రీజన్స్ దాకా అక్యూములేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఎఫ్ఎన్బో స్టాక్ కాబట్టి హెవీ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. స్లోగానే మూవ్ అవుతుంది. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే ఖచ్చితంగా కనిపించింది అనమాట. 450 నుంచి 460 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అది మనకి బ్రేక్ అయింది. రేపు అబ్జర్వ్ చేయండి. కొంత పాజిటివిటీ ఉంటే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు. 500 ఫస్ట్ టార్గెట్ 525 నుంచి 530 మన సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 420 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. కొంత సైడ్ వేస్ నుంచి పాజిటివ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది లారస్ ల్యాబ్. ఎందుకంటే ఇది ఎఫ్ఎన్బో స్టాక్, హెవీ మూమెంట్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్. ఫస్ట్ వన్ మన హెచ్ఎఫ్సిఎల్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి 130 లెవెల్ బ్రేక్ అయితే యాడ్ చేసుకోండి గైస్. ఆర్వీఎన్ఎల్ కూడా మనం చెప్పుకున్నాం. సో ఏదైతే ఫ్రైడే రోజు స్ట్రాంగ్ ర్యాలీ కాబట్టి ఏమైనా కొంత ఫాలో అవుతుంటే ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోండి. లేదా పాజిటివిటీ కంటిన్యూ అయ్యి 500 బ్రేక్ అయితే వెంటనే యాడ్ చేసుకొని 25 to 50 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి సో 10% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే థర్డ్ వచ్చేసరికి మనకి సో ఫోర్త్ వన్ వచ్చేసరికి జిఆర్ఎస్సి అనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఐఆర్ఈడిఏ. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో జీపిల్. లాస్ట్ వన్ వచ్చేసరికి లారస్ ల్యాబ్ అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్. సో ఈ వీక్ కోసం కొంత పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. సో ఫర్దర్గా కూడా మనకి పాజిటివిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్స్ పాజిటివ్ ఉంటే సో నీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడు దాకా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. లాస్ట్ మంత్లో మేము ఆల్మోస్ట్ సో 12 స్టాక్స్ దాకా ఇచ్చాం. ఆల్మోస్ట్ ఒక్క స్టాక్ కోరమండల్ స్టాక్ తప్పితే మిగతా అన్ని కూడా చాలా మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చాయి అనమాట. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఈ వీక్లో కూడా లాస్ట్ వీక్లో కూడా మేము చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం అనమాట చాలా స్టాక్స్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.